శ్రీచక్రవాసిన్యై నమః. ఓం శ్రీలలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో మంత్రిణ్యాంబ విరచిత విషంగ వధతోషిత. బండాసురుడు తన అపారమైనటువంటి సైన్యంతో యుద్ధరంగానికి వచ్చి జగదంబ శ్రీ లలితా భవానీదేవికి ముందు నిలిచి యుద్ధరంగంలో యుద్ధం చేస్తూ ఉన్నాడు. అతని మహాసైన్యాధిపతులందరూ నశించిపోయారు. 36 మంది బండాసురుని పుత్రులందరూ బాలా త్రిపుర సుందరీదేవి చేతిలో మరణించారు. ఇప్పుడు బండాసురుని యొక్క సోదరులు ప్రధానమైనటువంటి వారు విషంగుడు, విశుక్రుడు. విశుక్రుడు బండాసురుని యొక్క కుడి భుజంలో నుంచి ఉద్భవించాడు. శుక్రాచార్యుల వారు ఎంత బుద్ధిశాలియో అలాంటి పరాక్రమవంతమైన, జ్ఞానవంతమైన, శక్తివంతమైనటువంటి బుద్ధిశక్తిని కలిగినటువంటి వాడు విశుక్రుడు. ఎడమ భుజంలో నుంచి ఉద్భవించినటువంటి వాడు విషంగుడు. విషంగుడు అంటే విషం కలిగినటువంటి అంగములు కలిగిన వాడు అని అర్థం. శరీరంలో కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. అయితే అన్ని కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలలో ప్రధానమైనటువంటి అంగము మనస్సు. మనస్సు కూడా ఒక అంగంగా మన శరీరంలో ఉన్నది. ఆ మనస్సు నిండా విషం కలిగినటువంటి వాడు విషంగుడు. మనస్సు చేసే విషపూరితమైనటువంటి ఆలోచనల వలన శరీరంలో ప్రతి కణకణము విషపూరితమైనటువంటి భావాలతో నిండినటువంటి వాడు కనుక ఇతనికి విషంగుడు అని నామధేయం కలిగింది. విషంగుని రాజ్యశ్యామలాదేవి సంహారం చేసింది. రాజ్యశ్యామలాదేవి శ్రీ లలితా భవానీదేవి యొక్క మంత్రిణీదేవి. మంత్రిణి అంటే ఇక్కడ మంత్రాంగం చేసేటువంటిది. ఈ రాజ్యశ్యామలాదేవి మధురలో ఉన్నటువంటి మధుర మీనాక్షిదేవి యొక్క స్వరూపమే లలితాంబికాదేవి యొక్క మంత్రిని. ఆవిడయే రాజ్యశ్యామలాదేవి. ఈ శ్యామలా దండకం, శ్యామలాదేవి వీణ వాయిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి చిత్రపటాలు మీరు దర్శించే ఉంటారు. దుష్ట విషయాదులయందు ఆసక్తి కలిగినటువంటి వాడు విషంగుడు. ఈ విషంగుడు మన మనస్సులో ఉండి మన మనస్సులో ఉన్నటువంటి సకలమైనటువంటి భావాలన్నిటినీ కలుషితం చేస్తూ ఉంటాడు. ఈ కలుషిత భావాల వలన, దుష్ట భావాల వలన జీవితంలో చాలా కష్టపడతాడు సుమా. ఎలాగంటే ఒక పెద్ద ఓడ సముద్రంలో ప్రయాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నది. అనుకోని విధంగా దానికి ఒక చిన్న రంధ్రం పడుతుంది. చాలా చిన్న రంధ్రం. అయితే అది లక్ష్యింపతగినటువంటిది కాదు అని అలక్ష్యం చేసేందుకు ఎంత మాత్రం వీల్లేదు. ఎందువలనంటే ఓడ సముద్రంలోనికి ప్రయాణం చేయడం ప్రారంభించిన తర్వాత క్రమంగా ఒక్కొక్క బొట్టుగా జలం ఆ ఓడలోనికి రావడం ప్రారంభిస్తుంది. క్రమంగా సముద్రం మధ్యలోకి వెళ్ళినటువంటి ఆ ఓడ మున్నీట మునిగిపోక తప్పదు. ఈ దినం చాలా చిన్న చెడు అలవాటు మనిషి మనసులో ప్రవేశిస్తే క్రమంగా ఒకే ఒక చిన్న చెడు అలవాటు అనేకములైనటువంటి చెడు అలవాట్లను, అనేక రకాలైనటువంటి దుష్ట భావాలను మన జీవితంలోనికి చాలా త్వరగా తీసుకుని వచ్చేస్తుంది. ఒక్క చిన్న చెడు అలవాటు లక్షలాది అలవాట్లను తీసుకొని వస్తుంది. అలాగే మనం ఒక మంచి అలవాటును అభ్యాసం చేయడం ప్రారంభిస్తే ఆ మంచి అలవాటు అనేకములైనటువంటి గొప్ప అలవాట్లను మనకు అభ్యాసం చేయిస్తుంది. ఉదాహరణకి ప్రతిరోజు మీరు వేకుజామున నిద్రలేయండి. వేకుజాము నిద్రలేచి మీ ఇష్టదైవాన్ని క్రమశిక్షణతో ప్రార్థన చేసి, ధ్యానం చేసి, తర్వాత యోగాసనాలు, ప్రాణాయామం ఇలాగ మీరు చెయ్యండి. కొంతకాలానికి మీరు చూచినప్పుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం సిద్ధిస్తుంది. సూర్యకాంతి వలన సకల వ్యాధులు నశించిపోతాయి. అపూర్వమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. సకల నక్షత్ర దోషాలన్నీ సూర్యకాంతి వలన
తొలగిపోతాయి. చాలా శక్తి కలుగుతుంది, శాంతి కలుగుతుంది. మనస్సు గొప్పదైనటువంటి ఆత్మశక్తిని పొందుతుంది, ఆత్మధైర్యం కలుగుతుంది, ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఇవన్నీ కూడా ప్రాతకాలంలో వేకుజామున దైవాన్ని ధ్యానించడం వలన, ఒక చిన్న అలవాటును అభ్యాసం చేసుకుంటే ఇన్ని గొప్ప విశేషాలను మన జీవితంలోనికి తీసుకొని వస్తుంది. అదే మనం 10 గంటలకు 11 గంటలకు నిద్రలేయడం ప్రారంభిస్తే అనారోగ్యం, సోమరితనం, ప్రతి పని మర్చిపోవడం, ఆలస్యం, ప్రతి పనికి చికాకు, అసహనం, ఇలాగా ఎన్నో రకాలైనటువంటి అవలక్షణాలన్నిటినీ ఒక్క సోమరిపోతుతనం మన జీవితంలో ఇవన్నిటినీ తీసుకొని వచ్చి పెట్టి, ఎలాగా ఓడ సముద్రం మధ్యలోకి వెళ్ళినప్పుడు ఆ మున్నిటిలో మునిగిపోతుందో, జీవితంలో అనేకములైనటువంటి విశేషములైన అంశాలన్నిటినీ మన చేజేతులారా మనం పోగొట్టుకున్నటువంటి వాళ్ళం అవుతామంటూ మనకు హితవు చెప్తూ ఉంది. అందుకని ఇక్కడ తన భుజాల నుంచి ఉద్భవించినటువంటి వీరులలో విషంగుడు ఒకడు. అంటే మనిషి భుజ పరాక్రమ శక్తి సంపన్నతను కలిగి ఉండాలి. అతడు దేనికైనా తన భుజాన్ని ఇచ్చి సమాజంలో ఉన్నటువంటి కష్టాన్ని ఆదుకునేటువంటి వాడుగా ఉండాలి, అటువంటి వాడుగా ఉండాలి. ఇక్కడ బండాసురుని యొక్క భుజాలలో నుంచి విషంగుడు అన్నటువంటి వ్యక్తి ఉద్భవించాడు. విషంగుడు అంటే ఇక్కడ విషము అంటే అవిద్య, అజ్ఞానం అన్నారు. ఒక్క మాటలో విషం అంటే అవిద్య, అజ్ఞానం మనలో ఉన్నంత వరకు మనం తెలియకుండానే దుష్ట భావాల వెంట మనకు తెలియకుండానే మనం ప్రయాణం చేస్తాము అని స్పష్టమవుతూ ఉంది. ఒక్కసారి మనం పవిత్రమైనటువంటి భావాల వంక, ధర్మ భావాల వంక మనం ప్రయాణం చేసినప్పుడు మన హృదయం నిష్కళంకమవుతుంది, స్వచ్ఛతను సంతరించుకుంటుంది, పవిత్రమవుతుంది. సమాజంలో, గృహంలో, మనం చేసే ప్రదేశంలో మనం చాలా శాంతంగా, సాత్విక భావంతో, మిక్కిలి సహనంతో, ఓర్పుతో పని చేయగలము, ఐక్యమత్యంతో ఉండగలము. మన ఉనికి వలన ఎదుటివారికి కూడా మనం శాంతిని పంచగలం. ఇవన్నీ సాధ్యమవుతుంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే మానవులకు ధర్మశక్తి కావాలి. ఆ ధర్మశక్తి దైవధ్యానం వలన మనకు లభిస్తుంది. ఏ దైవ ధ్యానాన్ని మీరు చేయమంటారు అంటూ నన్ను ప్రశ్నించవచ్చు. మీ ఇష్ట దైవాన్ని మీరు ధ్యానం చేయండి. అనేక నామాలతో, అనేక మతాల ద్వారా ఆరాధించబడుతున్నప్పటికీ ఆ పరమేశ్వర దైవశక్తి కేవలం ఒక్కటి మాత్రమే. ఏకము అన్నప్పుడు అభయం, ఏ భయం లేకుండా అపూర్వమైనటువంటి ఆత్మశక్తితో మానవుడు విరాజిల్లుతాడు. విరుద్ధమైనటువంటి విషభావాల చేత విషంగుడు విర్రవీగుతూ ఉండగా ఆ విషంగుని సంహారం చేయగా లలితాంబికాదేవి మిక్కిలి సంతోషిస్తూ ఉన్నది. లలితాంబికాదేవి ఎప్పుడు మిక్కిలి సంతోషిస్తూ ఉన్నది? విషంగుడు మన జీవితంలో మరణించినప్పుడు లలితాంబికాదేవి సంతోషిస్తుంది. అంటే అవిద్య, అజ్ఞానం, మలిన భావాలు, విషపూరితమైనటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నశించినప్పుడు లలితాంబికాదేవి మిక్కిలి సంతోషిస్తున్నది అంటూ ఈ మంత్ర రాజ్యము మనకు తెలియచేస్తుంది. లలితాంబికాదేవి యొక్క పవిత్ర ధ్యానం మనం చేసినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకటులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి. అపారమైనటువంటి కాంతి మండలాలు, కాంతి వలయాలు ఇవన్నీ కూడా జీవితంలో ప్రవేశిస్తూ ఉన్నాయి. అపారమైనటువంటి కాంతి వలయాల మధ్య కూర్చొని సాధకుడు అత్యున్నతమైనటువంటి పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగాన్ని పొందగలుగుతున్నాడు. విషంగుని యొక్క భావాలన్నీ మన జీవితంలో నామరూపాలు లేకుండా చీకటులు ఏ విధంగా జ్ఞానభాస్కరుడు రాగానే పటాపంచులవుతున్నాయో అలాగే జనని యొక్క పావనమైనటువంటి పాద స్మరణం చేత సమస్త విషభావాలన్నీ కూడా సమూలనంగా మన జీవితంలో నుంచి శాశ్వతంగా పారిపోతున్నాయి. హృదయాంతరంగం స్వచ్ఛమవుతున్నది. అటువంటి హృదయాంతరంగంలో కోటి కాంతి వలయాలు, కోటాను కోట్ల కాంతి పుంజాలు, అపారమైనటువంటి శక్తి. ఆ శక్తి అంతఃశక్తి. ఆ అంతఃశక్తి ఎప్పుడైతే మేల్కొంటుందో మానవుడు పరమపావనమైనటువంటి దివ్యత్వాన్ని పొందగలుగుతూ ఉన్నాడు.
దివ్యత్వం పొందడమే కదా మానవ జీవితంలో ప్రధాన లక్ష్యం. దివ్యత్వం పొందడం అంటే ఏంటి? తన దగ్గర లేనటువంటి దాన్ని ఎక్కడి నుంచో పొందడం కాదు. తన లోపల ఏదైతే స్వతసిద్ధంగా ఉన్నదో ఆ ఆత్మజ్ఞానాన్ని అనాయాసంగా తన స్వస్వరూపంగా అనుభూతిని పొందగలిగేటువంటి శక్తి ధ్యాన సాధన వలన భగవద్భక్తులకు లభిస్తూ ఉన్నది. శరీరంలో ఉన్నటువంటి అజ్ఞాన బలం నశించి జ్ఞానశక్తి పెంపొందుతూ ఉంది. ఇదియే రాజ్యశ్యామలాంబికాదేవికి విషంగునికి మధ్యలో జరిగినటువంటి యుద్ధం. యుద్ధం అజ్ఞాన భావాలకు దైవత్వానికి మధ్యలో ఉన్నటువంటి యుద్ధం. సమస్తపు అజ్ఞానపు భావనలన్నీ కూడా విషంగునికి సంబంధించినటువంటివి. లలితాంబిక దివ్యమైనటువంటి ధ్యానం జ్ఞాన భాస్కరి. ఈ జ్ఞాన భాస్కరి యొక్క కాంతి కిరణాలు అంతరంగంలో ఎప్పుడైతే ప్రవేశిస్తాయో విషంగుని యొక్క శక్తి, అజ్ఞానపు శక్తి బలహీనమవుతుంది. అజ్ఞానపు శక్తి ఎప్పుడైతే బలహీనమవుతుందో జ్ఞానశక్తి యొక్క బలం మన శరీరంలో పెరుగుతుంది. ఆ జ్ఞానశక్తి మనకు దివ్యమైనటువంటి ధర్మపు కాంతిని అనుగ్రహిస్తుంది. ఆ దివ్యమైనటువంటి ధర్మ కాంతిలో మానవ జీవితం జాజ్వల్యమానంగా వెలుగొందుతుంది. ఇదే విషంగునితో ఉన్నటువంటి యుద్ధం. అవిద్యతో, అజ్ఞానంతో, విషభావాలతో జరిగే యుద్ధమే విషంగుని యుద్ధం. ఈ అజ్ఞానం మన జీవితంలో పటాపంచలైన రోజున జగన్మాత సంతోషిస్తుందన్నటువంటిది పారమార్థికంగా యుద్ధంలో ఉన్నటువంటి అంతరార్థం. అమృతాత్మ స్వరూపులారా, జగదంబ ధ్యానం మన అంతరంగాల్లో ఉన్నటువంటి గాఢాంధకారమైనటువంటి తమస్సును తొలగించి మనందరి అంతరంగాలు కోటి సూర్యుల ప్రకాశమానంతో నింపివేయును కాక. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.